మీరు వర్క్ చేసిన ఫిల్మ్స్‌లోని యాక్టర్స్‌కి సంబంధించే చేస్తూ ఉంటుంది ఈ రౌండ్. లైక్ ఇఫ్ యూ హావ్ టు పుట్ దెమ్ ఇన్ వన్ వర్డ్, వాళ్ళ గురించి ఒక సింగిల్ వర్డ్ ఉంటే అది ఏంటి చెప్పండి. సో లైక్ చాలా పెద్ద ఫిల్మోగ్రఫీ, అందరిని ఇంక్లూడ్ చేస్తే నా ఎపిసోడ్ అయిపోతుంది. సో సెలెక్టివ్‌గా కొందరిని చెరీ పిక్ చేశాను సార్. సందీప్ కిషన్. వెరీ లవింగ్, ఓకే. లవింగ్ అండ్ కేరింగ్ పర్సన్. ఇందాక మాట్లాడుకున్నాం శ్రీనివాస్ రెడ్డి గారి గురించి. శ్రీనివాస్ రెడ్డి ఈజ్ లైక్ అతన్ని ఒక్కసారి కలిస్తే ఇక యుల్ బి ఫ్రెండ్స్ విత్ హిమ్ ఫర్ ఎవర్. ఓకే. ఆది పినిశెట్టి గారి గురించి. ఆది పినిశెట్టి స్టఫ్ టు హ్యాండిల్, బట్ ఈజ్ వెరీ సాఫ్ట్ ఫ్రమ్ ఇన్సైడ్. ఓకే. వెరీ సాఫ్ట్. నాని గారి గురించి. నాని ఈజ్ ద స్వీటెస్ట్ సోల్ ఐ ఎవర్ సీన్. ఓకే. మన హర్ష్ రోషన్ ఈ ఫిల్మ్ బ్యాండ్ మెలం. రోషన్ అసలు తగు చెప్ప, హీ ఈజ్ ఎట్ మై స్వీట్ హార్ట్. రామ్ చరణ్ తేజ్ గారి గురించి. రామ్ చరణ్ ఈజ్ రాయల్. అసలు మామూలు రాయల్ కాదు. ఈ లైక్ ఏ చైనా వాల్. ఓకే. చెక్కు చెదరకుండా తన డైరెక్టర్కి, తను నమ్మిన సినిమాకి అలా నిలబడతాడు పెద్ద గోడలాగా. రామ్ గారి గురించి సార్. రామ్ ఈజ్ ద మోస్ట్ ఫ్రెండ్లీయెస్ట్ హ్యూమన్ బీయింగ్. తనతోటి సినిమా చేయడం అనేది ఇట్స్ ఎ ప్లెజర్ విత్ రామ్. రవితేజ్ గారి గురించి. రవితేజతో హైయెస్ట్ మూవీస్ చేసింది రవితోనే. అవును. సో ఒక డైరెక్టర్స్ డిలైట్. ఒక డైరెక్టర్ ఒక క్యారెక్టర్ రాసుకున్నాడు, ఒక డైలాగ్ రాసుకున్నాడు అంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా చేయాల్సిందే, యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ చేయగలరు. ఈజ్ డైరెక్టర్స్ డిలైట్. క్వశ్చన్స్ ఉండవు, ఇంకా నమ్మాడా ఆ డైరెక్టర్ ఏం చెప్పాడు యాజ్ ఇట్ ఈజ్ రావాల్సిందే. వచ్చేలాగా కాంప్రమైజ్ అవ్వడు అప్పుడు అంటే హీ గివ్స్ ఎవ్రీథింగ్. బాలకృష్ణ గారి గురించి. బాలకృష్ణ కూడా అంతే. ఆయన పేర్లో ఈజ్ బాలా కాదు బోలా అంటుంటాను నేను. రాణా గారి గురించి. రాణా ఈజ్ లైక్ ఏ పిల్లర్, ద మోస్ట్ రెస్పాన్సిబుల్ హీరో. మహేష్ బాబు గారి గురించి. ఒక మనిషిలో ఎన్ని బెస్ట్ క్వాలిటీస్, లుక్స్ దగ్గర నుంచి ఉండాలి, ఈజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్ అనడానికి అన్నీ అతను ఉంటాయి. మీ వెనకాల ఉన్న చిరంజీవి గారి గురించి. యాక్టర్ గారి ఇండస్ట్రీలో వచ్చే ప్రతి వాళ్ళకి హీ ఈజ్ అ బైబిల్ అంతే. ఆయన చదివితే సినిమా అని చదివేసినట్టే. ఏమంటారు, ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మెనీ ఇన్స్పిరేషన్, సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. మనం ఎప్పుడన్నా లో ఫీల్ అయితే ఆయన జర్నీ గురించి నువ్వు ఒకసారి చదివితే చాలు, మనం మళ్ళీ లేచి మళ్ళీ పరిగెడతాం. ట్రూ అన్నయ్య అంటాం కదా. అన్నయ్య అంటే మనకి ఏదైనా కష్టం వస్తే ఎలాగ మన అన్నకి ఫోన్ చేసి, అన్నా నాకు ప్రాబ్లం వచ్చిందన్నా, నేను ఉన్నారా పదరా అనేవాడు అన్న అవుతాడు. అలాగా ఇండస్ట్రీకి అన్నయ్యనే. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి. జూనియర్ ఎన్టీఆర్ ఇస్ టూ లవబుల్. ఓకే. ఎంత లవబుల్ అంటే ఈజ్ అన్ ఎడిక్షన్. మీ లాంగ్ అసోసియేషన్ సార్ మంచు మనోజ్ గారి గురించి. మంచి మనోజ్ లాంగ్ అసోసియేషన్ కాదు, శ్రీ ఎప్పటి నుంచి. అదే తనకి ఎన్టీఆర్కి చాలా దగ్గర పోలి కనబడతాయి. ఇక్కడ సేమ్ కాపీ పేస్ట్ చేసి అక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ వాళ్ళిద్దరూ పైగా సేమ్ డే పుట్టారు. అవును, సేమ్ డేట్ ఆఫ్ బర్త్. తను కూడా ఇప్పుడు బాలకృష్ణలో ఉన్న క్వాలిటీస్ ఫిల్టర్లెస్ ఉంటాడు. బాబా ప్రేమని మనం ఎన్టీఆర్ దగ్గర కూడా ప్రేమని భరించలేము మనం, అంత ప్రేమిస్తారు. అలాగే మంచు మనోజ్ కూడా. అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ అతని దగ్గర ప్రతి వాడు ఇండస్ట్రీకి రావాలనుకున్నాడు, వచ్చినోడు. నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంటే, ఒక మనిషి ఒక గోల్ పెట్టుకుంటే ఆ గోల్ వైపు ఎలా వెళ్ళాలి, దాన్ని ఎన్ని సాక్రిఫైస్లు చేయాలని అది చేసి ఒక ఇక దానికోసం ఈ ప్రాణం కూడా పెట్టాలని అతను చూసి నేర్చుకోవాలి. ఓకే. ఒక డ్యాన్స్ విషయం అయితే ప్రతిదీ అతను. స్టంట్స్ అయినా మన ఏది ఊరికే రాదు, లక్కతో రాదు, టైం కలిసి వచ్చింది, నథింగ్. నువ్వు చేస్తేనే వస్తుంది. లక్ లేకపోతే ఇచ్చాడు రాదు, అవన్నీ బ్లెస్సింగ్స్ గాడ్, ఇవన్నీ కావాలి, యాడ్ ఆన్స్. అవన్నీ యాడ్ ఆన్స్ తప్ప అని ఒక హార్డ్ వర్క్కి బ్రాండ్ అంబాసిడర్ అల్లు అర్జున్. బోత్ అక్కినేనిస్, నాగార్జున గారు, నాగ చైతన్య గారు. కూల్ పీపుల్, ప్లెజెంట్ గా, కూల్, నో స్ట్రెస్, నథింగ్. ఆడని చూసి అది నేర్చుకోవాలి. మనకి స్ట్రెస్ పడినది మాత్రం ఏమొస్తుంది. సిద్ధార్థ్ చాలా కాలం అయితే కలిసి మిస్టర్ పర్ఫెక్ట్ అంటామే. ఓ డైలాగ్ అవ్వచ్చు, సాంగ్ అవ్వచ్చు, స్టెప్ అవ్వచ్చు, ప్రతిదీ ది బెస్ట్ పర్ఫెక్ట్గా చేయాలనుకుంటాడు, నో డౌట్. వెంకటేష్ గారు. వెంకటేష్ ఈజ్ ట్రూ ఏమంటారు ఫిలాసఫర్.
ఓకే. మన లైఫ్ ఎలా లీడ్ చేయాలి. ఆయన దగ్గర ఒక గంట కూర్చుంటే అన్ని దొరికేస్తాయి మనకు కావాల్సినవి. మనం హిమాలయాస్కి వెళ్ళి వచ్చినట్టు. ఓకే. హిమాలయాస్కి వెళ్ళి ఆ బాబాల ఆశ్రమంలో కూర్చొని మన సంవత్సరాలు సంపాదించిన జ్ఞానం, దాని ఏమంటారు మెచ్యూరిటీ, ఆ పర్స్పెక్టివ్ అబౌట్ లైఫ్ ఆయన దగ్గర ఒక గంట కూర్చుంటే వస్తుంది. ఓకే. హిమాలయాలు వెళ్ళక్కలేదు. రామనేష్ వెంకటేష్ గారి అపాయింట్మెంట్ చాలు. ఒక గంట చాలు చాలు. చాలు. సార్ మీలో ఉన్న హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.